వేషధారణలో వచ్చిన మార్పు ముందు పిల్లలు సెయింట్స్, ఏంజల్స్ లేదా బైబిల్ హీరోస్ వేషాలు వేసేవారు. కానీ ఇప్పుడు వారు వ్యాంపైర్లు, దెయ్యాలు, పిశాచాలు, మాంత్రికులు వంటి వేషాలు వేస్తున్నారు. దీనివల్ల హాలోవీన్ పండుగలో పవిత్రతకు బదులుగా భయాన్ని ప్రోత్సహించే సంస్కృతి ఏర్పడింది. హాలోవీన్ యొక్క ఆధ్యాత్మిక ప్రమాదం ఇది ఇప్పుడు మృతులు, చీకటి, మాంత్రిక విద్య మరియు చెడు శక్తులను సూచించే దినంగా మారింది. దీనివల్ల పిల్లల మనస్సుల్లో మరియు చెడు పట్ల ఆకర్షణ పెరుగుతుంది. క్రైస్తవ విశ్వాసం బోధించే దేవుని కాంతి, పవిత్రత మరియు విశ్వాస జీవనం నుండి దూరం అవుతున్నారు. క్రైస్తవ దృష్టిలో హాలోవీన్ చీకటి పనులతో సంబంధం పెట్టుకోకండి, వాటిని వెలుగులో బహిర్గతం చేయండి. దీని ప్రకారం మనం చెడును కాదు, దేవుని పవిత్రతను జరుపుకోవాలి. హాలోవీన్ ని భయంకరమైన పండుగ కాకుండా సెయింట్స్ మరియు హతసాక్షుల జీవితాల నుండి ప్రేరణ పొంది దేవుని కాంతిలో నడిచే రోజుగా గుర్తించాలి. విశ్వాసపూర్వక పిలుపు. మనము దేవుని పిల్లలము కాబట్టి భయానికి కాదు, విశ్వాసానికి, పవిత్రతకు, ప్రార్థనకు ప్రాధాన్యం ఇవ్వాలి. లెట్స్ సెలబ్రేట్ హోలీనెస్, నాట్ హర్రర్. భయం కాదు, పవిత్రతను జరుపుకుందాం.